గఫూర్ గారు, ఇలాంటి ఆరోపణలు ఓకే, ఓటర్లకి ఆ ఫామ్స్ ఇస్తారు, ఓటర్లు కొంతమంది సరిగ్గా ఫామ్స్ నింపి ఇవ్వకపోవడమో, సరైన వివరాలు సమర్పించకపోవడమో జరుగుతూ ఉంటాయి, అవకతవకలు జరుగుతూ ఉంటాయి. కానీ దేశం మొత్తం ఇదే చర్చ ఎందుకు జరుగుతోంది? తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంది. మీ అబ్జర్వేషన్ ఏంటి ఎస్ఐఆర్ మీద? వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలందరూ నమస్కారం. నమస్కారం సార్. ఇప్పుడు ఎస్ఐఆర్ గతంలో కూడా జరిగిందండి. నేను కొత్తగా ఇప్పుడే ఎస్ఐఆర్ ప్రత్యేకంగా చేస్తున్నానని కూడా నేను ఆరోపించడం లేదు. గతంలో కూడా జరిగింది. గతంలో లేనటువంటి పద్ధతిలో ఈ రోజు భయాందోళనలు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి ప్రశ్నకు వెంకటకృష్ణ గారు, మీకు సిఈసి మీద మీకేమన్నా విశ్వాసం ఉందేమో. ఈ దేశంలో అత్యధిక మంది ఉన్నట్టు మాట్లాడాలి కదా సార్. జ్ఞానేష్ కుమార్ మీద విశ్వాసం లేదండి. ఈజ్ అన్ఫిట్ టు బి ది చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే నేనేదో కావాలని చెప్పడం లేదు. ఇప్పుడు అపోజిషన్స్, ఒక పార్లమెంటరీ పార్టీస్ అన్ని కలిసి ఒక ఆందోళన వ్యక్తం చేసినాయి, ఓట్ చోరీ జరుగుతుంది అని. అవును, అతను ఒక పార్టీ ఏజెంట్ కాదు, ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా, అయ్యా మీరు రండి, ఏమేమి ఆధారం ఉన్నాయో మీరు చెప్పండి, మేము వాటన్నిటి సరిచేసి మేము మీకు రిపోర్ట్ చేస్తామని చెప్పే బాధ్యత అయింది. ఆయన ఏమంటాడు, నాకు అఫిడవిట్ ఇవ్వండి, అఫిడవిట్ ఫైల్ చేయండి నా ముందు, అప్పుడు ఆలోచిస్తాను నేను అంటాడు. ఆయనకు ఆ అధికారం లేదండి. ఆయన ఇప్పుడు ఇక్కడ మనకు స్టేట్ లో ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు, ఎలక్షన్ ఆఫీసర్ అంటే ఆల్ పార్టీస్ మీటింగ్ వేస్తాడు. ఎందుకు అంటే ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో అన్ని పార్టీల యొక్క భాగస్వామ్యం ఉండాలి, అన్ని పార్టీలు ఆమోదించినటువంటి పద్ధతిలో ఎన్నికల నిర్వహణ జరిగితేనే ప్రజల యొక్క ఆమోదం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ జ్ఞానేష్ కుమార్ ఈ ఎస్ఐఆర్ అనేటువంటి ప్రక్రియలో బీహార్లో తగాదా, బెంగాల్లో తగాదా, అన్ని రాష్ట్రాల్లో ఈ తగాదాలు జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు యూపీలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. 2.5 కోట్ల మంది ఇది ఓట్లు పోతాయని అంటున్నారు. ఎన్ని పోతాయో అంతిమంగా చూడాలి. ఎందుకు ఈ భయాందోళనలు ఉన్నాయి అంటే, అడిగేదానికి సమాధానం చెప్పే నాదులు లేడు. నేను చేస్తానంతే, నాకు సర్వాధికారాలు ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యం కాదండి. నేను ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఏం చేస్తుంది, ఇంకోరు ఏం చేస్తున్నారనే దానికంటే కూడా దేశంలో జరుగుతున్న ప్రక్రియ ప్రజల ఆమోదం పొందేటట్లుగా ఉండాలి తప్ప ఏకపక్షంగా ఎవరో చెప్తే చేస్తున్నట్లుగా ఉండరాదు. నంబర్ 1. నంబర్ 2 ఏమంటే, ఇప్పుడు 2002 ప్రక్రియ, ఇప్పుడు సురేష్ కుమార్ గారు చెప్తున్నారు 2002. ఏంటి ముహూర్తం అది? 2002 ఎవరు పెట్టినారా బ్రహ్మ ముహూర్తం? ఇప్పుడు 2026లో జరుగుతుంది. ఇది 2002 ఓటర్ లిస్ట్ ను బేస్ గా తీసుకుంటాం అంటే ఏమిటనే అర్థం సార్? లాస్ట్ ఎస్ఐఆర్ 2002 వరకు జరిగి ఆగిపోయింది. తర్వాత ఎస్ఐఆర్ జరగలేదు కాబట్టి 2002 ఓటర్ లిస్ట్ ని సురేష్ కుమార్ గారు కొంచెం వినండి. ఎస్ఐఆర్ అనేటువంటిది కొత్త ప్రక్రియ కాదండి. ఇప్పుడు ఎస్ఐఆర్ అనేటువంటిది, ఇప్పుడు మీరు 2024లో మనకు ఓటింగ్ జరిగింది, ఆ లిస్ట్ లో తీసుకొని ఆ లిస్టు ప్రకారంగా వెరిఫై చేయండి. ఎవరు వద్దన్నారు? 2002లో జరిగింది కాబట్టి 2002లో లేనటువంటి వాడు అంటే 20 సంవత్సరాలు కొత్త వయసు వచ్చింటుంది, ఓటింగ్ వయసు. ఇప్పుడు ఆ మొత్తం యూత్ అంతా కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయిపోతారు. 2024లో ఓటు వేసిన వాళ్ళందరూ కూడా చాలా మంది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ లో ఉన్నారు. దే హ్యావ్ టు ప్రూవ్ దేర్ ఐడెంటిటీ. వాళ్ళ పుట్టిన స్థలం, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు, దానికి సంబంధించిన సర్టిఫికెట్లు. ఎవరి అధికారం ఉందండి? మీ జ్ఞానేష్ కుమార్కి అధికారం ఉందా? ఎట్లా అధికారం వస్తుంది? 2024లో ఓటు వేసిన వారికి ఈరోజు నిరాకరించడం ఎట్లా కరెక్ట్ అంటున్నా నేను. 2022లో జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళా మొత్తం కోట్లాది మందిని డిస్ప్యూటెడ్ ఓటర్స్ గా మీరు మార్చి మీరు ఎట్లా ప్రజాస్వామ్యంలో న్యాయం చేస్తారు? 2024 ఓటింగ్ జరిగింది, లిస్ట్ ఉంది, ఆ లిస్టు పట్టుకొని మీరు దాన్ని వెరిఫై చేయండి. దాన్ని వెరిఫై చేసి దాంట్లో ఒకవేళ చనిపోయిన తొలగించండి, కొత్త వాళ్ళు ఒకవేళ వచ్చింటే వాళ్ళు యాడ్ చేయండి. అదిగా చేయాల్సింది. 2002 అంటే 24 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఉండేటువంటి ఓటర్లో సగం మందికి పైగా అనర్హులు అవుతారు. ఇప్పుడు గఫూర్ గారు చెప్పింది మరి ఎందుకు వ్యాలిడ్ పాయింట్ గా తీసుకోలేదు జ్ఞానేష్ కుమార్ సిఈసి అనేది కూడా ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తున్నా. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ వెంకటకృష్ణ గారు, ఒక్క నిమిషం సురేష్ ప్లీజ్.
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2002ని బెంచ్ మార్క్ గానో లేకపోతే దివ్య ముహూర్తంగానో భవ్య ముహూర్తంగానో ఎందుకు తీసుకున్నది? 2024లో ఫైనల్ ఎలక్షన్స్ జరిగినాయి కదా, మొన్న సార్వత్రిక ఎన్నికలు. ఈ దేశంలో ఉన్న దాదాపు 90 కోట్ల మంది ఓటర్ల ఓటు హక్కును వినియోగించుకున్నారు. సరే, ఓటర్లు ఉన్నారు, వినియోగించుకున్న వాళ్ళు ఎంతమంది అనేది పక్కన పెట్టండి, అందులో 60% 70% వినియోగించుకుని ఉంటారు. సరే, ఆ జాబితా మన కళ్ళ ముందు ఉన్నప్పుడు అదే జాబితాని పట్టుకొని ఇంటింటికి తిరిగి ఇగో ఈ ఓటర్ మీ ఇంట్లో ఉన్నాడా లేడా, ఎటన్నా పోయాడా, ఇక్కడే ఉన్నాడా, బతికున్నాడా బతికి లేడా అని ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఎస్ అది అక్కడ అప్డేట్ అయిపోతుంది కదా. 2002 దాకా టైం మెషిన్లో ఆదిత్య 369 లాగా జ్ఞానేష్ కుమార్ 369 ఎందుకు వెనక్కి వెళ్ళాలి అనే పాయింట్ ఒకటి వ్యాలిడ్ పాయింట్. 2024 ఎన్నికల జాబితాను ఎందుకు ప్రామాణికంగా ఏది ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఉన్నాయి కదా, ఏంటవి? యాడింగ్ న్యూ ఓటర్సు, రిమూవింగ్ ఇన్ఎలిజిబుల్ ఓటర్సు, అప్డేటింగ్ డీటెయిల్స్, ఈ 3 పాయింట్లు ఇంప్లిమెంట్ చేయడానికి 2024 ఓటర్ల జాబితాని ఎందుకు ప్రామాణికంగా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోలేదు అనే పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. ఆ పాయింట్తో పాటు వీటిల్లో ఉన్న సాధక బాధకాలు కానీ, సిఈఓ ఎందుకు అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు ఇలాంటి ఏకపక్ష ధోరణిని అవలంబిస్తుందని కానీ, 1 కోటి ఓట్లు పోతాయని ముఖ్యమంత్రి